హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ లైట్ పింక్, ఈరోజు కొన్ని రోజెస్ విప్పిని, కొన్ని ఆరెంజ్ రోజెస్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈరోజు పింక్ రోజ్ వచ్చింది, ఒకటి పింక్ రోజ్ ఫ్లవర్, కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్, ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఇవి కొన్ని ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. పెద్ద ఫ్లవర్స్ విప్పిని, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇవి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టినా వచ్చేస్తాయి, బంతి మొక్కల్లాగా. ఈ మొక్కను కూడా కొమ్మలు కొన్ని కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఒక్క మొక్క నుంచి చాలా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే చాలా బాగా విప్పినాయి ఫ్లవర్స్. కరివేపాకు ప్లాంటు, మందారం ప్లాంటు, జినియా ఫ్లవర్స్. కింద కొమ్మలన్నీ కటింగ్ చేసేసాను, బాగా గుబురుగా ఉంటే. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్స్ సీడ్స్ కుంచాను, ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి. ఇలా రాలిపోయినాకే సీడ్స్ రెడీ అవుతాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పుతున్నాయి. లెమన్ ఎల్లో, కాస్మోస్ ఫ్లవర్ కోస్తున్నాను. ఇక్కడ కొబ్బరి మొక్క ఉంది, హైట్ వచ్చింది కొంచెం. చుట్టూ కొమ్మలన్నీ కటింగ్ చేసేసాను. కొన్ని ఫ్లవర్స్ కోసాను, కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చుక్కమల్లి ఫ్లవర్, ఇవి కూడా కొమ్మలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఏ కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇలా రెడీ అయినాక కోసేస్తే మళ్ళీ 2-3 డేస్కి వేసేసుకోవచ్చు, మొక్కలు వచ్చేస్తాయి. ఎల్లో ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ విప్పినాయి. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్, హనీబీస్ వచ్చినాయి. ఈ ప్లాంటు గోరింక పువ్వులు, చిలకంక పువ్వులు ప్లాంటు. వీటికి సీడ్స్ వస్తాయి, చిన్న చిన్న కాయల్లాగా ఫ్లవర్స్ వస్తాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ కోసాను, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. బౌల్ నిండిపోతుంది, ఒక మొక్క ఉంటే చాలు. చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టినా వస్తాయి ఇవి. ఇప్పుడు వర్షాలప్పుడు చిన్న కొమ్మ పెట్టుకున్నా చాలు. కుండీల్లో కూడా చాలా ఫ్లవర్స్ విప్పుతాయి. వర్షం పడింది 2 డేస్, ఇంకా వాటర్ కూడా పోయక్కర్లేదు. ఈ వర్షం వాటర్కి బాగా వస్తాయి మొక్కలు. కొత్తిమీర, ఇందులో తోటకూర వేసాను. ఈ టబ్లో కొన్ని సీడ్స్ పెట్టాను. ఇక్కడ 2 బర్డ్స్ వస్తున్నాయి డైలీ. వాటికి కొన్ని గోధుమ రవ్వ ఒక గిన్నెలో కొన్ని వాటరు పెట్టాను. ఇదిగోండి, ఇంకో బర్డ్ కూడా వచ్చింది. ఎంత బాగా తింటున్నాయో.
డైలీ వీటికి ఇక్కడ ఫుడ్ పెడతాను. ఈ గిన్నెలో వాటర్ తాగుతూ ఉంటాయి అక్కడ తినేసి. ఒక బర్డ్ అయితే చాలా చిన్నది. ఎర్లీ మార్నింగే లెగిస్తే 6కే అరుస్తూ ఉంటాయి, చాలా బాగా అరుస్తాయి. ఈవినింగ్ టైంలో చాలా త్వరగా కామ్గా ఉంటాయి. అందరికన్నా ముందే లెగుస్తాయి ఇవి.